సంఘం ఎప్పుడు మౌనంగా ఉండకూడదు. సంఘంగా నువ్వేం చేయాలి? సంఘానికి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు సంఘం ఏం చేయాలో తెలుసా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. సంఘము మౌనంగా ఉండకూడదు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సంఘము మౌనంగా ఉండకూడదు. సంఘమంతా చేసిన ప్రార్థన బట్టి చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడ్డాడు. నీ పిల్లలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, లేదా మరో సేవకుడైనా, మరొక సువార్థికుడైనా, మరొక మిషనరీ అయినా, ఎవరైనా శోధనలో ఉన్నారు, అపవాది చేతుల్లో ఉన్నారన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండకూడదు. సంఘములో బాగా ప్రార్థన చేయాలి. సంఘము మౌనంగా ఉండకూడదు. సంఘము సైలెంట్గా ఉండకూడదు. బలమైన ప్రార్థన ఉండాలి. ప్రార్థన నీకు విజయాన్ని దయచేస్తుంది. హల్లెలూయా.